మొన్న గుజరాత్ రాష్ట్రంలో జరిగినటువంటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో ఎవరైతే జీవించి ఉన్నాడో అతనికి ₹1,00,00,000 ఏ విధంగా చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారో అదేవిధంగా అతనికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇస్తూ మెడికల్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ లాంగ్ లైఫ్ అది కూడా ఇస్తూ నెలకు ₹2,00,000 మెయింటెనెన్స్ ఫ్యామిలీ అతనికి గవర్నమెంటు ఈ సదుపాయం కల్పించవలసిందిగా మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఎవరైతే ఇన్సూరెన్స్ లైఫ్ డెత్ ఇస్తున్నారో వాళ్ళు ఈ మెయింటెనెన్స్ ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి కోరటం జరుగుతుంది. ఎందుకంటే అతను బ్రతికి ఉన్నాడు కాబట్టి, అతను చచ్చి బ్రతికాడు కాబట్టి అతను బ్రతికి ఉండి అంతమంది చచ్చిపోయినటువంటి వాళ్ళను చూశాడు కాబట్టి, అంతమందిలో నుంచి ఆయన బయట బట్టగట్టాడు కాబట్టి అతనికి లాంగ్ లైఫ్ ఫ్రీ మెడికల్ అండ్ 2 lakhs per month ఎక్స్‌గ్రేషియా అందరితో పాటు ₹1,00,00,000 అతనికి ఇవ్వవలసిందిగా మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేస్తుంది. అందులో అతని ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయవలసిందిగా మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం విన్నవించుకుంటుంది కేంద్ర ప్రభుత్వానికి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.